థియాలజీ, ద స్టడీ అబౌట్ గాడ్. ఈ సబ్జెక్ట్లో కొన్ని లెసన్స్ రాసుకుంటా. మీరు ఎక్కడ రాసి పెట్టున్నారో అక్కడికి వెళ్ళిపోండి. థియాలజీ అనే డైరీలోకి వెళ్తారా, డైరీలోనే హాఫ్ పోర్షన్లో దీన్ని రాసుకున్నారా, ఆ హెడ్డింగ్లోకి ఆ సబ్జెక్ట్ నుండి మనం నేర్చుకుంటున్నాం. అక్కడ నుండి కంటిన్యూటీ, టు బి కంటిన్యూడ్. థియాలజీలో కొన్ని పాయింట్స్ మనం ఇంకా డిస్కస్ చేయాల్సి ఉన్నాం. కొన్ని చేసాము, చేసిన పాయింట్స్ కాకుండా చేయనటువంటి వాటిని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కంప్లీట్ చేసుకుందాం. థియాలజీ సబ్జెక్ట్ తీసుకునండి. నేను 7 పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 పాయింట్లు కూడా మీరు విన్నారు. ఇప్పుడు 7వ పాయింట్ నుండి మనం వెళ్తున్నాం. దేవుని క్యారెక్టర్స్ మీకు గుర్తున్నాయా? మీకు గుర్తుండే ఉంటాయి అనుకుంటున్నాను. 7 వరకు ఆల్రెడీ మీరు రాసుకున్నారు. ఇప్పుడు 7వది ధ్యానం చేస్తున్నాం. గాడ్స్, ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణ లక్షణములు. The 7th point we are writing, you can note it down. 7వ విషయం మనం రాసుకుందాము. We have seen till 7 attributes of God, one after the other. మరి దేవుని యొక్క 6 గుణ లక్షణాలు ఒకటి తర్వాత ఒకటి మనం నేర్చుకున్నాం. The 7th attribute of God we are going to meditate today. మరి దేవుని యొక్క 7వ గుణ లక్షణము ఈ రోజు మనం నేర్చుకుంటాం. You know, invisible, not seen, but still he is alive, he is there. ఆయన అదృశ్యుడై ఉన్నప్పటికీ ఆయన నేటి వరకు సజీవుడుగా ఉన్న దేవుడు. So invisible, what does it mean invisible? You cannot see with your physical eyes. మరి అదృశ్యుడు అనగా మన యొక్క ఈ యొక్క కళ్ళతో మనం చూడలేం. But still he is there. అయినప్పటికీ ఆయన అక్కడ ఉన్నాడు. We can read Colossians chapter 1:15, we will read it. Exodus chapter 33 verse 18 to 23 and John chapter 1:18 you can read later on. Now we'll see Colossians 1:15. మరి కొలస్సీ 1:15 అలాగే యోహాను 1:18, నిర్గమకాండం 33:18 నుంచి 23 వచనాలు మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మనము కొలస్సీ 1:15 మనం చదువుకుందాం. God cannot be seen in his unveiled glory. మరి దేవుడు ఆయన మహిమను బట్టి మనం ఆయనను చూడలేం. For to see him would mean, you know, certain death or a separation, because your spirit can see him but your physical eyes cannot. మరి దేవుడు ఆయన మహిమ ద్వారా కప్పబడి ఉన్నాడు కాబట్టి మనము మన యొక్క ఈ యొక్క మానవ నేత్రాలతో మనం ఆయన చూడలేము, కాకపోతే ఆత్మ నేత్రాలతో చూడవచ్చు. But God wants us to see, he wants to permits us to see him in the incarnation of Christ, the attributes of Jesus Christ. మరి దేవుని యొక్క గుణ లక్షణాల్లో తన అవతారమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము చూడడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. Colossians chapter 1:15 చదువుదాం తెలుగులో కూడా. 1:15. కొలస్సీ 1:15 మనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అంతేకాకుండా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య అన్నప్పుడు ఇన్విజిబుల్, విజిబుల్ కాదు, ఇన్విజిబుల్. Who is in the image of the invisible God? The firstborn of every creature. మనం చూస్తున్నప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సో ఈ దేవుడు మనం ఆరాధిస్తున్నాం, ఆయన్ని ప్రార్థిస్తున్నాం. The 8th attribute of God, the attributes of God, the 8th point. మరి దేవుని యొక్క 8వ గుణ లక్షణము, without error. There is no error in God. He is the truth, the full of truth. మరి దేవునిలో ఎలాంటి లోపము లేదు అనగా ఆయనే సత్యమై ఉన్నాడు. He is the truth, he is the life, he is the way to heaven. మరి ఆయనే సత్యము, జీవమును, పరలోకానికి మార్గమునై ఉన్నాడు. Deuteronomy chapter 32 verse 4, Romans chapter 3:4. మరి ద్వితీయోపదేశ కాండము 32:4, రోమా 3:4. God is truth, మరి దేవుడు and that సత్యము, beside him all else is perversion, deception, vanity. The truth of God may be understood to denote the agreement of all revelations, or it says the manifestations. God is the truth.
మరి ఇక్కడ దేవుడు సత్యమై ఉన్నాడు. మరి ఆయనకు వేరుగా మిగతావన్నీ కూడా అవి మోసకరమైనవి, వ్యర్థమైనవి, అవి తప్పించే విషయాలై ఉన్నాయి. Truth is his character. He himself is truth. మరి దేవుడు తానే సత్యమై ఉన్నాడు. His omniscience renders mistakes with him impossible. There is no mistake in him. He is impossible. He is always right. He is the truth. మరి ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు కాబట్టి ఆయన పొరపాట్లు చేయడం అనేది ఆయనకి అసాధ్యము. Ninth attribute of God, when we are meditating attributes of God, the ninth point you can write it. మరి దేవుని యొక్క గుణ లక్షణాల్లో 9వ విషయాన్ని మనం చూద్దాము. He is full of wise. ఆయన జ్ఞాని అయిన వాడు. Perfection in accomplishing his will is full of wise. He is full of wisdom. He has a full of wisdom. మరి ఆయన తన చిత్తాన్ని సంపూర్తిగా అంటే పరిపూర్ణంగా నెరవేర్చుటలో ఆయన సమస్త జ్ఞాని అయి ఉన్నాడు. Praise be to God. Amen. Divine wisdom is best expressed as the process whereby God takes all his knowledge, applies to his every act so that result will always be perfect in accomplishing its goal. God is always perfect. The Bible says, Psalms 104 verse 24 and Romans chapter 11:33. మరి కీర్తనలు 104:24 వచనము, రోమా 11:33 వచనంలో మనం చూసినట్లయితే దైవిక జ్ఞానం అనేది అది అన్ని విషయాల్లో కూడా అది ఏ విధంగా మనకి చూపించబడుతుంది అంటే దేవుడు తన యొక్క ఏదైతే లక్ష్యాన్ని దేవుడు ఆయన పరిపూర్ణంగా నెరవేరుస్తాడో మరి దానిని బట్టి ఆయన యొక్క జ్ఞానము దానికి సంబంధంగా ఆయన జ్ఞానమును మరి ఆయన యొక్క దైవిక ఒకసారి మనం ఆ సృష్టిలో చూస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ రొటేటింగ్. యు సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ రొటేటింగ్. అన్ని తిరుగుతూ ఉన్నాయి. దే హ్యావ్ టు రొటేట్ ఇన్ దేర్ ఓన్ ఆర్బిట్. ఇఫ్ దే జస్ట్ మిస్ ఎ ట్రాక్, దట్స్ ఆల్, హోల్ యూనివర్స్ విల్ బి డిస్టర్బ్డ్. మరి ఇక్కడ ఆ ట్రాక్ లోనే తిరుగుతూ ఉండాలి. మరి ఈ యొక్క గ్రహాలు మనం చూసినట్లయితే దేనికి అది దాని కక్షలోనే అది తిరుగుతూ ఉంటుంది. కక్ష తప్పింది ఆ ప్రాంతం నుండి ఒకవేళ తన మార్గం తప్పినట్లయితే ప్రపంచానికి పెద్ద ముప్పు. మరి ఇవి కదులుతున్నాయి కదా, కదులుతున్నప్పుడు రోడ్డు మీద వాహనాలు అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. వెహికల్స్ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఫ్లైట్స్ కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. మరి ప్రపంచంలో అంతరిక్షంలో దేవుడు పెట్టిన ఈ అంగారకుడు, జూపిటర్, మార్స్, ఎర్త్ ఇవన్నీ కూడా ఒకదానికి కూడా తగులుకుంటే ఏంటి పరిస్థితి? మొత్తం సర్వనాశనం అయిపోయి ఉండేది. మరి ఇంతవరకు ఇలా నాశనం కాకుండా ఉంది అంటే సృష్టికర్తని దేవుడు తన జ్ఞానముతో సమస్తాన్ని సక్రమంగా నడిపిస్తున్నందుకు ఒకసారి గట్టిగా దేవుడికి ఎంత గట్టిగా చెప్పాలి అంత గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకదానికి ఒకటి తగలకుండా ఎంతో చక్కగా అవి రొటేట్ అవుతున్నాయి. వాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పీడ్ పెట్టాడు. భూమి తన చుట్టూ తను తిరిగి రావడానికి 24 hours, అదే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 days. సో సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి వస్తాయి 1 year అని, తన చుట్టూ తాను తిరిగితే 1 day అని మనం పిలుస్తున్నాం. సో ఇలా తిరుగుచున్న భూమి ఎప్పుడైనా అలసిపోయానని చెప్పిందా? అలిగిందా? నేను పని చేయలేని ఈరోజు అని చెప్పి ఆగిందా? అంతే సంగతులు. మనమంతా ఆగిపోయినట్టే. మన బ్రతుకులు బాగుండాలంటే దేవుడు పెట్టిన జ్ఞానంతో అవన్నీ తిరుగుతూనే ఉండాలి. ఇంత జ్ఞాని ఎవరై ఉండాలి? వాటికి పెట్రోల్ పోసి తిప్పుతున్నాడా, డీజిల్ పోసి తిప్పుతున్నాడా? మన బండి నడవాలంటే పెట్రోల్ పోయాలి, డీజిల్ పోయాలి. మరి ఆ బళ్ళు నడుస్తున్నాయి. అంగారకుడు నడుస్తున్నాడు, జూపిటర్ నడుస్తున్నాడు, మార్స్ నడుస్తున్నాడు. వాడికి డీజిల్ కొడుతున్నారా? ఇంజిన్ ఏమైనా ఉందా? పైలట్ ఉన్నాడా? అసలు ఎలా తిరుగుతున్నాయి అవి? అవి కూడా మళ్ళీ వాటి టైమింగ్ తెలుసు. వాటికి స్పీడ్ తిరగకూడదు, స్లో తిరగకూడదు. మళ్ళీ వాటి కక్షలోనే తిరగాలి, ఆర్బిట్లోనే తిరగాలి. ఎక్కడ తేడా వస్తే నాశనం అయిపోద్ది. ఏమి జ్ఞానం అండి! ఎంత తెలివి! మనకు బళ్ళు డ్రైవర్కు వెలుకరుండగానే యాక్సిడెంట్ అయిపోతుంది. మనం జాగ్రత్తగా చూసుకుంటున్నా కూడా మన బళ్ళు ఇబ్బందులు పాలవుతున్నాయి. అలాంటిది అక్కడ డ్రైవర్ లేడు, ఒక పైలట్ లేదు, ఒక నడిపించేవాడు లేడు. దానికి స్పీడ్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు? దానికి జాగ్రత్తగా తిరగమని ఎవరు చెప్తున్నారు? ఒక ఆర్బిట్లోనే తిరిగే విధంగా దానికి ఎవరు నియమించారు? వా 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 వాట్ ఏ విజ్డమ్! ఒకసారి గట్టిగా దేవాని జ్ఞానానికి స్తోత్రం అని చెప్పండి. దేవాని జ్ఞానానికి స్తోత్రం. ఆ జ్ఞానంలో కొంచెం మనకిస్తే మన బ్రతుకు బంగారం అయిపోదు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటే దేవుని దగ్గర మనం జ్ఞానం అడగాలి. సొలొమోన్ ఆస్క్డ్ గాడ్, గివ్ టు లార్డ్ గాడ్ ఆల్మైటీ గివ్ మీ విజ్డమ్. మరి సొలొమోను దేవునికి నాకు జ్ఞానం దయచేయు దేవా అని ప్రార్థన చేశాడు. నెక్స్ట్ 10th పాయింట్, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్: ఇమ్యూటబుల్, అన్చేంజబుల్ అండ్
unalterable. You cannot alter it. మరి దేవుని యొక్క గుణ లక్షణాల్లో 10వది మరి ఆయన మారని వాడు, ఎన్నడూ మారని వాడు. Unchangeable and unalterable. మరి ఆయనని మనము మార్చలేము, ఆయన ఏ విధంగా కూడా సరి చేయలేము. He is immutable. Nobody can change him. ఆయన ఎవరు కూడా ఆయనని మార్చలేరు. Immutable. రాసుకునండి. Malachi chapter 3:6 was James chapter 1:17 and Psalms 146 verse 6 and 7. మరి కీర్తనలు 146 6 7, యాకోబు 1:17, మలాకి 3:6 మీరు రాసుకునండి. Because he is unchangeable, indestructible and immovable, his nature and attributes, God cannot be better or worse, because he is always the good. You cannot say God is better, God is worse. You cannot say. He is always the good. మరి దేవుడు ఆయనలో ఎలాంటి మార్పు మనం తీసుకురాలేము, అలాగే ఎలాంటి నాశనం కానివాడు, అలాగే కదలని వాడు. ఆయన యొక్క గుణ లక్షణాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మరి దేవుడు మరి మంచియా లేకపోతే చెడా అన్నట్టుగా కూడా కాదు, కానీ ఆయన అన్ని వేళలా ఒక్క దేవుడై ఉన్నాడు. మనుషులు రకరకాలుగా మారిపోతుంటారు. మనుషులు ఒక్కో నెలలో ఒకలా ఉంటారు. ఉదయం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా. మందు బాబులు అయితే గంటకోలా ఉంటారు. మందు ఎక్కితే ఒకలాగా, మందు వదిలేస్తే ఒకలాగా. మందు లేనప్పుడు ప్రామిస్ చేస్తాడు ఇంక జీవితంలో తాగనంటాడు. మందు ఎక్కినట్టే జీవితంలో మళ్ళీ మందు ఆపనంటాడు. రకరకాల గంటకో మాట్లాడు. మనిషి మారిపోతూ ఉంటాడు. మరి స్త్రీ పురుషుల మార్పులు వస్తూ ఉంటాయి, కానీ దేవుళ్ళు ఎలాంటి మార్పు లేదు. హీఈస్ ది ఆల్వేస్ సేమ్ పర్ఫెక్ట్ గాడ్. మరి దేవుడు అన్ని వేళలా ఒకే రకంగా పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన మారని వాడు. He is immutable, you cannot change him. He will never change. మరి ఆయన మారని వాడు కాబట్టే మనం ఆయన్ని మార్చలేము. He can neither increase nor decrease. మరి ఆయన ఎదగడు లేదా తగ్గడు. He is exalted above all the cases of mind and even the possibilities of change. He is the higher than anything. మరి అన్ని కారణాల మీద, ఆయన అన్ని విషయాల మీద, అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దాని మీద కూడా ఆయన ఉన్నతంగా ఉన్నవాడు. He is exalted above all the causes of and even the possibilities of change. You cannot change him. He is the same forever. అయితే మారుచున్న విషయాలన్నిటికంటే కూడా ఆయన ఉన్నత స్థానంలో ఆయన హెచ్చించబడిన వాడు. Next subject we will learn tomorrow. రేపు ఇంకా వేరే విషయాలు మనం నేర్చుకుందాం. Homiletics. Homiletics. ప్రసంగ శాస్త్రము. Homiletics is the art and science of preaching and communication between people and the preacher. మరి ప్రసంగ శాస్త్రము అనేది ప్రజలకు అలాగే ప్రసంగించే వాడి మధ్య జరిగే వార్తాలాపన. Homiletics is also an effective tool for helping those who teach to create a message that relates God's word to an audience. When they are listening God's word, they must listen in a proper way. ప్రసంగ శాస్త్రము అనేది ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వారికి సరైన రీతిలో అర్థం చేసే బోధన. Nowadays people trying to please by teachings, మనం ప్రజలను సంతోషపరిచే ప్రసంగాలు చేస్తూ ఉంటాము. అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే ప్రజల నాడి తెలుసుకొని మాట్లాడేటువంటి చాలా మంది ఉన్నారు. మనకు తెలుసు, బాబాలు ఉంటారు, చాలా మంది గురూజీలు ఉంటారు, చాలా మంది మన బోధకుల్లో కూడా చాలా మంది ఉంటారు. ప్రజల నాడి తెలుసుకుంటారు, ప్రజలకు ఏం కావాలని తెలుసుకుని దాన్ని మాట్లాడడం. అది అప్పుడు ప్రజల్ని ఎక్కువ మంది ఆకర్షించుకోగలుగుతాం. కానీ దట్ డజంట్ ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరచదు. కాబట్టి ప్రజల నాడి తెలుసుకుని ప్రసంగం చేసే వాళ్ళు ప్రజల్ని ఆకర్షించుకుంటారు. దేవుని నాడి తెలుసుకొని, ప్రజల నాడి కాదు, దేవుని నాడి తెలుసుకొని దేవుడు ఏం చెప్పంటున్నాడు దాన్ని చెప్పేవారే దేవుడు పంపిన మెసెంజర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పమంటాడు అది చెప్పేవాళ్ళు గాడ్స్ మెసెంజర్స్. ప్రజలకు ఏం కావాలో దాన్ని చెప్పి దాని ద్వారా ప్రజల్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నించేవారు దే ఆర్ ద ప్రీచర్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ప్రసంగికులు, ప్రజలు ఏర్పరచుకున్న ప్రసంగికులు, ప్రజలు ఇష్టపడే ప్రసంగికులు. కానీ దేవుని బిడ్డలు మనం ఆరాధించవలసింది, చూడవలసింది దేవుని కనపరుస్తున్నాం. అయితే మనము ఎటువంటి దైవ సేవకుల దగ్గర వాక్యం వినాలంటే
దేవుణ్ణి సంతోషపరచడానికి మనకు వాక్యం చెప్పేవారు కావాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్. సో షుగర్ కోటెడ్ ప్రీచింగ్ సమ్టైమ్స్ ఇట్స్ గుడ్, ఇట్ లుక్స్ లైక్ వెరీ స్వీట్ అండ్ గుడ్, బట్ ఇట్ డజంట్ ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరచలేవు. కాబట్టి షుగర్ కోటెడ్ అన్నప్పుడు తీయని బోధలు, తీయని మాటలు. అపోజిట్ పౌలు అన్నాడు, నేను జ్ఞానంతో మీ దగ్గర మాట్లాడడానికి రాలేదు, నేను సిలువను గురించి వార్తనే మేము మాట్లాడుతున్నాను. దేవుడు ఏం చెప్పన్నాడు దాని గురించి చెప్తాను. విడుదల ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమే కానీ తీయని బోధలు మాట్లాడడానికి నేను మీ మధ్యలోకి రావట్లేదు. నేను మనుషులను సంతోషపరచేవాడినైతే నేను వ్యర్థుడను, నేను దేవుని సంతోషపరిచే బోధకుడిగా ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ప్రీచర్ మన మనసులో మనం ప్రీచ్ చేసే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐఎమ్ ప్రీచింగ్ టు ప్లీజ్ మై ఫాదర్ ఇన్ హెవెన్. నా పరలోక తండ్రిని సంతోషపరచడానికి నేను ప్రసంగం చేయాలి. ఈరోజు నేను చేసే ప్రసంగం తండ్రి వింటాడు. కరెక్ట్ చెప్పావు నా కుమారుడా, మొహమాటం లేకుండా చెప్పావు అని నా తండ్రి చెప్పాలి. అంతే తప్ప ప్రజల మధ్యలో అక్కడ ఎమ్మెల్యే కూర్చున్నారు, ఎంపీ కూర్చున్నారు, సీఎం గారు కూర్చున్నారు, వాళ్ళని పొగిడితే మనకి మంచి ఏదైనా లాభం చేసి పెడతారేమో, వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడాలి. యేసు ప్రభుని ఖచ్చితంగా నమ్ముకోమని ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తే అది బాగుండదు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని కలుపుకుంటూ, వారు ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నట్టు వారిని హెచ్చిస్తూ మనం బోధిస్తే బాగుండేమో అని అనుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? దేవుని బిడ్డలకు గమనించండి, కొత్తగా వచ్చే ప్రసంగికులు, కొత్తగా అప్పుడే ప్రభులోకి వచ్చేవారు కూడా దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఓకే, నాకు కూడా ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంల మధ్యలో అవకాశం దొరికితే ఇలాగే వాళ్ళని ప్లీజ్ చేస్తూ మాట్లాడాను అనుకో, నాకు కూడా ఏదైనా లాభం దొరుకుతుందేమో, నేను కూడా పొగడబడతానేమో అనే ఆశలకు వెళ్ళిపోతాం. అక్కడ మన జీవితాలు దేవుని సంతోషపరచినటువంటి బోధకులుగా మారిపోతాం. మనల్ని మనం సంతోషపరిచేవారుగా, మన ఎదుటిగా ఉన్న వారిని సంతోషపరిచేవారుగా, మమ్మల్ని సభకు పిలిచిన వారిని సంతోషపరిచిన వారు అవుతాం. వాళ్ళని ఎంకరేజ్ చేయవచ్చు సభకు పిలిచిన వారిని, కానీ దేవుడు చెప్పమన్న మెసేజ్ మీదే మనం ఉండాలి. ఆల్వేస్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ద గాడ్స్ మెసేజ్. యు ఆర్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. మనం దేవుని దూతలమై ఉన్నాం, అంటే రాయబారులమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సందేశాన్ని మనము నిత్యము ప్రజలకు అందించేవారుగా ఉండాలి. అమెరికా రాయబారి అమెరికా గురించి మాట్లాడతాడు, ఇండియన్ రాయబారి ఇండియా గురించి మాట్లాడతాడు, జర్మనీ నుండి వచ్చిన రాయబారి జర్మనీ దేశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు. మరి పరలోకపు రాజ్యం యొక్క రాయబారులుగా ఉన్న మనం దే రాజ్యం గురించి ఎక్కువ మాట్లాడాలి? పరలోక రాజ్యం. పరలోక రాజు గురించి మాట్లాడాలి, పరలోక ప్రభు గురించి మాట్లాడాలి, మన తండ్రి దేవుని గురించి. కనుక ఆయనని మనం ముందు పెట్టి మిగిలినవన్నీ కూడా తర్వాత మాట్లాడచ్చు, తప్పలేదు. కానీ మొత్తం ఫోకస్ అంతా కూడా ప్రజలను ప్లీజ్ చేయడానికి అయితే మనం చేసేటువంటి బోధ మనుషులు సంతోషపరిచే బోధ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీచింగ్ ఎందుకు అంత అవసరం, ఎందుకు అంత నీడెడ్? దేవుడు చెప్పాడు కనుక. 1 Corinthians chapter 1, 18-25, because the preaching is God's means of bringing the world to Christ. To bring the world to Christ. God's means of bringing the world to Christ. మరి ప్రసంగ శాస్త్రాన్ని మనము ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చదవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఈ యొక్క ప్రపంచాన్ని తీసుకురావడమే. ప్రజలను దేవుని ఎదుగు తేవాలంటే సాధనం ఏంటి తెలుసా? ప్రసంగమే. కనుక ప్రసంగాన్ని తక్కువగా చూడొద్దు. అదే టైంలో మనం ఎటువంటి ట్రాక్ లో నిలబడి మాట్లాడుతున్నామో అది మనం పరీక్ష చేసుకోవాలి. లేకపోతే మనం బోధకులమై బాధపడే రోజు వస్తుంది. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండా ఒకటి అంటాడు. ఎందుకంటే మళ్ళీ అనేక విషయాలు తప్పిపోతున్నాము. మీలో అనేకులు బోధకులు కావద్దు, కానీ సువార్థికులు అవ్వచ్చు. సువార్త ఏంటి, బోధ ఏంటి? సువార్త వేరు, బోధ వేరు పిల్లరా. అవి రెండు కూడా విభజించి మనం తెలుసుకుందాం ఒక రోజున. బోధ వేరు, సువార్త వేరు. తర్వాత అనేకులు బోధకులైన వారికి కఠినమైన శిక్ష ఉందన్నాడు. కాబట్టి బోధించాలి అనుకునే వారికి కఠినమైన శిక్ష కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. పొగడ్తలతో పాటు మరి ప్రభు ఒకరోజు పని పెడతాడు మనకి. నాయన పొగడ్తలు పొందుకున్న మంచి ప్రసంగం చేసేవాని, కానీ ఇదిగో ఈ పక్కన నువ్వు కొన్ని లైన్ తప్పి మాట్లాడావు, ట్రాక్ తప్పి మాట్లాడావు, దీనికి కూడా భోజనం నువ్వే చేయాలి, అది నీ జీతమే, నువ్వే తీసుకోవాలంటాడు. కనుక మనం ట్రాక్ లో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రార్థిద్దాం. రెండో పాయింట్ త్వరగా రాసుకునండి, హోమిలిటిక్స్ లో సెకండ్ పాయింట్. Because the preaching is God's means of inspiring faith. Romans chapter 10, 11, 14-17. Romans 16:25. Titus chapter 1, verse 1-3. మరి రెండో విషయం ఏంటంటే, మరి ప్రసంగము అనేది విశ్వాసులను విశ్వాసపూర్వకంగా ఉండునట్లుగా ప్రేరేపించే సాధనము. దేవుని మీద విశ్వాసంగా ఉండునట్లుగా.
అది రోమా 10:14-15, 17, 16, 25, అలాగే తీతు 1:1-3. థర్డ్ పాయింట్, మూడవదిగా, బికాస్ గుడ్ preaching is science and an art from God. 2 Timothy chapter 2 verse 15. మూడవ విషయం ఏంటంటే మంచి ప్రసంగము అనేది దేవుడు మనకి ఇచ్చిన మంచి శాస్త్రము, అలాగే అదొక కళ. 2 తిమోతి 2:15. The fourth point, because good preaching is hard work, it's not easy. 2 Timothy chapter 2 verse 15. నాలుగో విషయం ఏంటంటే మంచి ప్రసంగం ఏంటంటే అది మనం కష్టపడి చేసే పని. 2 తిమోతి 2:15. కొందరు అనుకుంటారు నోటుకు వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఎనీథింగ్ కెన్ బి ప్రీచ్డ్ అన్నట్టుగా అయిపోతుంది. ప్రీచింగ్ అంటే పెద్ద రిఫరెన్స్లు సిద్ధపడాలు ఏం అవసరం. ఒక రిఫరెన్స్ తీసుకోవడం, స్టోరీ బుక్ తీసుకొని స్టోరీలో ఒక బుక్లో ఒక స్టోరీ చెప్పడం. మోరల్ సైన్స్ అని 5వ తరగతి వరకు 5th క్లాస్ వరకు స్కూల్లో మోరల్ సైన్స్ ఉంటాయి. ఈ మోరల్ సైన్స్ బుక్స్లో కొన్ని మోరల్ చక్కని స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీ ఒకటి చెప్పి సిల్లీగా నవ్వించేసి ప్రజలందరినీ ఒక వాక్యం లాస్ట్లో ఒక రిఫరెన్స్ పడేసి నువ్వు ప్రభుని నమ్ముకో అని చెప్తే సరిపోతుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ విజ్డమ్ అనుకుంటున్నాం. దట్ ఈస్ ఫూలిష్నెస్ బిఫోర్ గాడ్. దేవుని ముందు అది బుద్ధిహీనత అవుతుంది. అక్కడక్కడ ఎగ్జాంపుల్ వాడచ్చు, యూ కెన్ యూజ్ ఎగ్జాంపుల్. బట్ యేసు ప్రభువు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్టోరీలు చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి అక్కడిక్కడ కథల పుస్తకాలు తీసుకుని కథలు చెప్పండి, మోరల్ సైన్స్ చెప్పండి, నీతి చెప్పండి, నీతి బోధలు చేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం నవ్వించండి, కొంచెం ఆహ్లాదంగా అందరినీ పలకరింపు చేయండి, అందరూ ఖుషిగా ఇంటికి వెళ్ళేలా చేయండి అన్నాడా? ఎస్ ఆర్ నో? నో. నో ఆర్ ఎస్? నో. No. What did he said? Go into all of the world and preach the good news. Preach the good news. We should stick to the good news. The good news is nothing but the people must now know that Jesus died on the cross. He took away our punishment. నీ పనిష్మెంట్ పోయింది, నీకు పడాల్సిన శిక్ష తప్పింది అనడమే జైలుకి వెళ్ళేవాడికి గొప్ప గుడ్ న్యూస్. తీర్పు పొందాడు కోర్టులో, తీసుకెళ్తున్నారు జైలుకి. మధ్యలో ఒక అతను వచ్చి ఇతను బదులుగా అతను శిక్ష పొందాడని చెప్పి నీకు విడుదల వచ్చిందయా, ఇక మీదట ఇప్పుడు ఇతను తప్పులు పని చేయొద్దంటే అతనికి గొప్ప విడుదల వస్తుంది. అక్కడ స్టోరీ అది కావాల్సింది. బంధించబడ్డాడు, జైలుకి తీసుకెళ్తున్నాడు శిక్షకి వెళ్ళే మధ్యలో వచ్చే ఒక గుడ్ న్యూస్ రావాలి. అదేంటంటే స్టోరీ, మోరల్ సైన్స్, ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ శిక్ష విధించిన వాడికి మోరల్ సైన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? జైలు వాడు శిక్షకు వెళ్తున్నాడు, ఉరి శిక్షకు తీసుకెళ్తున్నప్పుడు, ఉరి కోయికి తీసుకెళ్లేటప్పుడు స్టోరీ చెప్తాను విను బాబు, మరి చక్కని స్టోగర్ కొట్టాడు వాక్యం చెప్తాను విను బాబు అని చెప్తుంటే అది ఏది అతనికి ఉపయోగపడుతుంది? సువార్త కాదు అది. సువార్త ఏంటంటే నీకు విడుదల ఇచ్చేవాడు ఉన్నాడు, ఎదుగో నువ్వు ఇలా విడుదల పొందుతున్నావు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన నువ్వు విశ్వాసం ఉంచడం వల్ల నీ ఆత్మ రక్షణ కలుగుతుంది. ఇది శుభవార్త. ప్రజలకు విడుదలనిచ్చేది, పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి విడిపించేటువంటి శుభవార్త మనం తెలుసుకోవాలి. మరి 4th పాయింట్ మనం తెలుసుకుందాం. 5th రేపు మనం నేర్చుకుందాం, ఎందుకంటే అనేక సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి కదా. టు బి కంటిన్యూడ్ టుమారో. సో ఇంతవరకు కొంతవరకు అర్థం అయింది అన్న వారు గట్టిగా దేనికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 2 Timothy chapter 2 verse 15. అలాగే అపోస్తలుడైన పౌలు ఐఎమ్ నాట్ ప్రీచింగ్ టు ప్లీజ్ పీపుల్ అన్నాడు స్పష్టంగా. గలతీ పత్రికలో, కొరింథీ పత్రికలో ఐ నెవర్ థింక్ టు ప్రీచ్ ప్లీజ్ పీపుల్ అన్నాడు. అంటే ప్రజలు సంతోషపరచకపోతే ఏం ప్రసంగం చేస్తాడు ఈయన? దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రసంగం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ భక్తులు మీరు చూడండి ఒకసారి, జస్ట్ ఒక 50 years వెనక్కి వెళ్ళండి. పిఎం సమీల్ గారు, భగత్ సింగ్ గారు, సాధు సింగ్ గారు అద్భుతమైన సేవలు చేసినటువంటి మనకు తెలిసిన గొప్ప సేవకులు ఉన్నారు మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా. ఇంకా చాలా మంది పేర్లు మీకు తెలుసు. వాళ్ళు డ్రెస్సెస్లో ఏ ఫ్యాషన్ లేదు వాళ్ళకి, ఉన్నది ఏదో సింపుల్ డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళకి లోక ఫ్యాషన్ మీద ఎక్కడా మనసు లేదు. వారన్నీ ఉన్న వాళ్ళన్నీ సమర్పించుకొని వచ్చారు. దే వర్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్స్ మెసేజ్ టు పీపుల్. ప్రజల ఎదుగు వాక్యం వెళ్ళాలని వారికి వచ్చిన ప్రతి కానుక దేవుని సేవలో వాడారు. వారు డబ్బులు అడగడం కంటే కూడా సువార్త ఎక్కువ చేశారు, వాక్యం ఎక్కువ అందించారు, దేవుని మాటలు తెలియపరిచారు, ప్రార్థన నేర్పించారు, సహనం కలిగి ప్రసంగం చేశారు. కష్టాల్లో, శ్రమలో, దుఃఖంలో అప్పుడున్న వారు కొద్దిమందే క్రైస్తవులు. ఎక్కడికి వెళ్ళిన అవమానాలు, ఇబ్బందులు, అర్థం చేసుకునేవాడు లేడు, పేదరికం, కానుకలు ఇచ్చేవారు లేరు. బట్ దే నెవర్ గివ్ అప్. ఎక్కడ కూడా సువార్తను విడిచిపెట్టలే.
నాకటమే చేసి వెనుతిరగకుండా గొప్ప సేవ చేశారు. వారిని బట్టి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేసి వారు లేరు, వారు ప్రభు దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన సేవను బట్టి చప్పట్లు కొట్టారు. దట్ వాస్ రియలీ అప్రిషియేటబుల్. అద్భుతమైన సేవ చేశారు. వాక్యం మీద మనం డ్రెస్ అయి ఉన్నాం. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫిగర్ ఇంట్రడక్షన్ టు ద బైబిల్. బైబిల్ యొక్క పరిచయం. కొన్ని విషయాలు ఆల్రెడీ రాసుకున్నాం, మరికొన్ని విషయాలు రాసుకోండి. Authors in the Bible, we see that authors in the Bible, God used them, 40 authors in the Bible. మరి 40 మంది రచయితలను దేవుడు బైబిల్ రాయడానికి వాడుకున్నాడు. There are 40 authors in the Bible in a different time, in different region and different places. ఆయా కాలములో, ఆయా స్థలములలో, ఆయా సమయాలలో దేవుడు ఈ యొక్క 40 మంది రచయితలను ఆయన వాక్యం రాయడానికి There వాడుకున్నాడు. are 40 authors in the Bible, over 40, contributed, 40 authors contributed to the Bible. The authors' status in life range from being kings, prophets, philosophers, fishermen, poets, statesmen and scholars, and different places and different kind of backgrounds they have come forward, and they obeyed the Holy Spirit of God. They have written, but Bible has a link. Each chapter has a link. Total 66 books are linked to one book, that is Bible. మరి ఈ బైబిల్ రాసిన రచయితలందరూ కూడా వారు వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు కాలాల్లో వారు పనిచేసి ఉన్నారు. వారు రాజులు, అలాగే సాధారణ మనుషులు, ప్రవక్తలు, శాస్త్రవేత్తలు, అలాగే చేపలు పట్టేవారు, కవులు, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. Longest, the word in the Bible, చాలా పెద్ద చాప్టర్ లేదా పెద్ద మాట బైబిల్లో ఎక్కడుంది అన్నట్లయితే మనకు కనిపిస్తుంది. చదవండి ఒకసారి. మహేర్షాలాల్ హష్బజ్. ఇట్స్ అ బిగ్ నేమ్. యూ కెన్ సీ ద గ్రేట్ నేమ్ అని చెప్పొచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే ఐజియా చాప్టర్ 8:3, Isaiah 8:3, it is written, which means swift is the soul spoil, speedy is the plunder. And the prophet Isaiah named his second son మహేర్షాలాల్ హష్బజ్. నేను ప్రవక్త యొద్దకి పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షాలాల్ హష్బజ్ అని పేరు పెట్టుము. ఒకసారి గట్టిగా చదివేద్దాం అందరూ. మహేర్షాలాల్ హష్బజ్. వాళ్ళ కొడుకు అడిగుంటాడు, నాన్న ఇదేం పేరు, నాకు ఇంత పొడవు పేరు పెట్టావు, గోదావరి నది అంత పొడవు ఉంది, నాసిక్ నుండి నర్సపూర్ వరకు ఇంత పొడవు పేరు పెట్టావండి నాన్న అని అడుగుంటాడు. మరి ప్రవక్త పెట్టినటువంటి పేరు, అద్భుతమైన పేరు పెట్టాడు, మహర్షాలా హష్బజ్. మహర్షాలా హష్బజ్ అన్నప్పుడు ఆ కుమారుడు యొక్క పేరు చాలా పెద్ద పేరే, కానీ ఆయన తీసుకున్నాడు, ఆ పేరుని పెట్టడానికి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ వర్డ్లోకి వెళ్దాం. దేవుని బిడ్డలు, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ వర్డ్ అని చెప్పొచ్చు. ఇట్ టుక్ ఓవర్ 1000 years టు కంప్లీట్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. రాసుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి 1000 years పట్టింది. 1000 years ఎగ్జాక్ట్లీ. Meanwhile, it took 50 to 75 years to complete the New Testament. So, Old Testament ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే సుమారుగా 1000 సంవత్సరాలు. న్యూ టెస్ట్మెంట్ ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 50 నుండి 75 సంవత్సరాల వరకు. ఆల్ టుగెదర్ మనం ఆలోచన చేస్తే 1500 to 1600 years టైంలో, 1500 నుండి 1600 సంవత్సరాల మధ్యకాలంలో ఈ యొక్క బైబిల్ రాయబడినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, 12 prophets in the Bible, 12 ప్రవక్తలు మనకు కనిపిస్తారు. There are only 12 prophets in the Bible. మరి బైబిల్ గ్రంథంలో 12 ప్రవక్తలు మనం చూస్తాం. The 12 prophets in the Bible are contributed to the Old Testament. ఈ యొక్క 12 మంది ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా వారు రాసి ఉన్నారు. These prophets are Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah and Malachi. మరి ఈ ప్రవక్తల పేర్లు హోషేయ, యోవేలు, ఆమోసు, ఒబదియా, యోనా, మీకా, నహూము, హబకుకు, జెఫన్యా, హగ్గై, జకరయా, మలాకి. Who are these prophets? Actually, these are minor prophets. Write it down, minor prophets. ఈ
ప్రవక్తలందరూ కూడా చిన్న ప్రవక్తలుగా పిలువబడ్డారు. Where are the major prophets? ఈ యొక్క పెద్ద ప్రవక్తల్ని మనం చూసినట్లయితే Isaiah, Ezekiel, Daniel and other prophets are major prophets. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ కూడా పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. So minor prophets are there, major prophets are there. పెద్ద ప్రవక్తలు అలాగే చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. First man to print the Bible in the English version, William Tyndale అనేటువంటి వ్యక్తి is the first man to print the Bible in English version. మరి విలియం టిండేల్ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఆంగ్ల భాషలో ఆయన బైబిల్ గ్రంథాన్ని అచ్చువేశాడు. Since the Catholic Church believes that translating the Bible from the Latin to English can lead to misinterpretations, William Tyndale was burned for producing the first printed, edited version of the New Testament. కేథలిక్ మత పెద్దలందరూ కూడా ఏమని వాళ్ళు నమ్మి ఉన్నారంటే, ఒకవేళ లాటిన్ భాషలో నుంచి ఆంగ్ల భాషలోనికి ఈ యొక్క బైబిల్ తర్జుమా చేసినట్లయితే దానిలో అనేకమైన తప్పులు దొర్లుతాయి. కాబట్టి విలియం టిండేల్ గారు అచ్చువేసిన ఆ యొక్క మొట్టమొదటి నూతన నిబంధనను వాళ్ళు కాల్చివేసి ఉన్నారు. సో ఎవరండి మొట్టమొదటిగా లాటిన్ భాష నుండి ఇంగ్లీష్ లోకి మార్చిన ఆయన పేరు ఎవరు? పేరు చెప్పండి. విలియం టిండేల్. దానివల్ల ఆయన ఏం చెప్పడ్డాడు? కాల్చివేయబడ్డాడు. ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే ఈ బైబిల్ రావడానికి ఎంత మంది ఎంత శ్రమ పడబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చిందో ఒక్కసారి జ్ఞాపం చేసుకుని బైబిల్కి విలువిచ్చి మనం చదవాలి. ఖాళీగా ఉన్న బైబిల్ అన్ని చదివితేనంట కొత్త బైబిల్ కొట్టాలి, ప్రింట్ చేయాల్సిన అవసరం లేదట. ఖాళీగా ఉన్న బైబిల్ అన్ని తీసుకొని అవసరమైన వాళ్ళకి ఇస్తే అద్భుతంగా చదువుకుంటారు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ we will learn tomorrow. Thank you for staying in this wonderful time you are with us. May God continue to bless you. Amen. కర్మలెత్తి మంచిగా మనసారా పాడదాం. Thank you, Lord Jesus. Hallelujah. We worship you, Lord. Hallelujah. We thank you for your word. We thank you for your word. Hallelujah. Hallelujah. We honor you, Jesus. Hallelujah. Holy Spirit of God, you are our teacher. Hallelujah. You are our everything for us. Bless your people. Hallelujah. ఇది కాలం బైబిల్ సెమినార్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నాను అన్నవారు మీ చేయి పైకి దేవునికి స్తోత్రం చెప్పగలరు? ప్రైజ్ ది లార్డ్. దేవుని దాసులకు ప్రార్థిస్తారు. దానికి ముందుగా మనకు 3-4 minutes ఉన్నాయి టైం, 5 minutes ముగించుకుందాం. నైట్ అంతా ప్రేయర్లో ఉన్నా కూడా నేను యాక్టివ్గా ఉన్నా అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. సమ్ క్వశ్చన్స్ నేను మనం తీసుకుందాం. ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్